భోగ భాగ్య సుగదా ఐశ్వర్య ధర్మాత్మకా సారాసార విశుద్ధ చేతన పరబ్రహ్మాత్మమూర్తిర్నికా ధీరోదాత్త ప్రమాణ రూపక హృదిస్థిత్యంతరాదీపికా శ్రీరమ్యా త్రిపురేశ్వరీ రసధుని శ్రీలాలితాం భావయే. కారుణ్య జలధి విజ్ఞాన పయోధి ప్రజ్ఞావారిధి అయినటువంటి ఆ సర్వ ప్రేమావధికి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో దేవి యొక్క సర్వోన్నతత్వాన్ని వివరిస్తూ ఆమె సర్వశక్తి సమన్వితగా, శుభప్రదాతగా, ఉత్తమ గతి ప్రసాదగా అంతటా నిండి ఉన్నదనే అంశాలని విశదీకరించాయి క్రిందటి నామాలు. దేవి విశ్వజనీనతని, విశ్వాధిక్యతని, విశ్వసమైక్యతని, విశ్వపాలకతని కీర్తించడమే కాకుండా వాటన్నిటికీ మూలద్రవ్యమైనటువంటి అనంత శక్తి తత్వాన్ని ఆవిష్కరించాయి ఆ నామాలు. ఆ శక్తికి మూలమై చైతన్యంలో నుండి ఉద్భవించి నాదబిందు రూపాత్మకమై మాయాకారణ సహితమైనటువంటి సగుణ బ్రహ్మమే దేవి అనేటటువంటి అంతర్గత భావాన్ని కూడా అందిస్తున్నాయి ఆ నామాలు. శుద్ధ చైతన్యం యొక్క అనంతశక్తి రూపమే ఇది దేవి అవతారం అని వాటి యొక్క భావం. ఆ శక్తి సృష్టిలో బహువిధాలుగా నిండి మంత్ర యంత్ర తంత్ర రూపాలుగా దృశ్యమానమవుతోంది అంటున్నాయి క్రిందటి సర్వమంత్ర స్వరూపిణి అన్న నామమును తర్వాత వచ్చేటువంటి రెండు నామాలు. అందులో సర్వయంత్రాత్మిక అనే నామానికి అర్థం అన్ని యంత్రాలను తన స్వరూపంగా కలిగినది. దాని యొక్క భావార్థ శ్లోకం నానాభూత నివిష్ట శక్తి సగుణద్యంత్రాస్య సద్విక్రమాత్ పాంచద్భౌతిక దేహ సంస్థిత ఘనద్యంత్రాణి వ్యూహాన్వితాన్ దైవశక్త్యధికారణాత్పర నిధాన సర్వయంత్రాత్మక విశ్వత్పాలన తత్పర శుభకర సిడ్నీపురీ శారదా అని. దాని యొక్క అర్థం నానాభూత నివిష్ట శక్తి సగుణద్యంత్రాస్య సద్విక్రమాత్ అన్నారు. అంటే పంచభూతాలతో కూడినటువంటి శక్తులతో ఉన్నటువంటి నిర్మించబడిన అన్ని రకాల యంత్రాలతో నిండి ఆ పంచభూతాలతో నిండినటువంటి జీవుల శరీరాల్లో ఉండేటువంటి యంత్రాలను కూడా నియంత్రిస్తూ ఆ శరీరాంతర్గత యంత్రాధిదైవతాల యొక్క శక్తికి మూల కారణమై విశ్వాన్నంతటినీ పరిపాలిస్తూ యంత్రాలన్నింటినీ తన రూపమే అయినటువంటి ఈశ్వరి. ఈ సృష్టిలో ఈ పంచభూతాత్మకమైనటువంటి శక్తులతో నిర్మించబడి నియంత్రించబడే యంత్రాలు ఎన్నో ఉన్నాయి. యంత్రం అంటేనే అర్థం యమించబడేది, అంటే నియంత్రించబడేది అని అర్థం. ఎవరో నియంత్రిస్తారు దాన్ని. వాటి స్థితిగతులకు మూలమైనటువంటి శక్తి దేవి శక్తియే. అది స్థితిగతులు అంటే స్థితి అంటే ఆకృతి దాల్చి ఉండడం, గతి అంటే చలించడం. స్థితిగతులు అంటే అదే అర్థం అన్నమాట. ఈ రెండు శక్తులకి మూలమై వాటి ద్వారా అన్ని యంత్రాల శక్తుల్ని నియంత్రించే శక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. అంతేకాకుండా శరీరాలకి ఆత్మ ఎలాంటిదో ఈ యంత్రాల్లో ఉన్న శక్తులన్నింటికీ ఆత్మశక్తి వంటిది దేవి అని కూడా అనవచ్చును. జీవన శరీరాలు కూడా యంత్రాలు యంత్రమయాలే అని. ఉదాహరణకి మనం తీసుకునే ఆహార జీర్ణ విధానం, ప్రాణవాయు మార్గము, రక్త ప్రసారము, ఇంద్రియాల నుంచి విషయ సేకరణ, ఇలా ఎన్నో యంత్రాలు శరీరంలో నిరంతరము నిర్విరామంగా పనిచేస్తూ శరీరాలను నడిపిస్తున్నాయి. వాటన్నిటి మూలశక్తి కూడా ఆ దేవి యొక్క శక్తియే. అలాగే ఈ విశాల విశ్వాన్ని నిర్వహించడానికి కూడా ఎన్నో రకాల యంత్రాలు అంటే శక్తి సాధనాలు అవసరం. ఈ గ్రహాలు ఈ విధంగా తిరగడానికి కానీ, ఈ సూర్యుడు వెలుగునివ్వడానికి కానీ, చంద్రుడు వెన్నెలనివ్వడానికి కానీ, ఇలా గ్రహాలన్నింటికీ కూడా వాటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సినటువంటి శక్తికి మూలమైనది ఈ దేవి అని అర్థం. ఇక వివిధ దేవతల యొక్క సూక్ష్మ రూపాలుగా, సంక్షిప్త రేఖలు, కోణాలు, వృత్తాలుగా
వారి పేరున యంత్రాలను దర్శించి నిర్మించడం జరిగింది. పూర్వ మహర్షులు ఆ యంత్రాలను ఆ దేవతల యొక్క శక్తి రూపంగా దర్శించి దానిని నిర్మించారు. ఆయా యంత్రాల మూలదేవతలైనటువంటి వారి అందరి శక్తులకు మూలమైనది దేవి శక్తి అని దీని యొక్క అర్థం. సర్వయంత్రాత్మిక అంటే ఇక సర్వయంత్రాత్మిక అనే దానికి నిర్వచనం సర్వేషాం ఘంటార్గళాదీనాం యంత్రాణం ఆత్మస్వరూపేవాత్మిక అని. అంటే ఘంటార్గళాది సకల యంత్రాలు ఆత్మగా కలిగినది అని అర్థం. ఈ యంత్రాలు 3 రకాలు. ఒకటి ప్రతిష్ఠా యంత్రాలు, పూజా యంత్రాలు, ధారణా యంత్రాలు అని. ఈ ప్రతిష్ఠా యంత్రాలు అంటే ఈ యంత్రాన్ని గీసి దీనిని దేవాలయాల్లో కానీ దేవతా విగ్రహాల దగ్గర కానీ ప్రతిష్ఠ చేస్తారు. వాటిని అవి ఇక కదలడానికి లేకుండా అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఇక పూజా యంత్రాలు అంటే వాటినే చిన్న విధంగా తయారు చేసుకొని పూజా గృహంలో పెట్టుకుని పూజ చేస్తారు వాటిని. ధారణా యంత్రాలు అంటే అదే యంత్రాన్ని ఇంకా చిన్నగా తయారు చేసుకుని మెడలో ధరిస్తారు వాటిని. ఈ అన్ని యంత్రాలు కూడా దేవి యొక్క ఆత్మస్వరూపాలనే భావం. ఈ యంత్రాలన్నింటిలోనూ కూడా అన్నింటిలోకి సర్వోన్నతమైనటువంటి యంత్రరాజం శ్రీచక్రం. దీనిలో విశ్వసృష్టి నిర్వహణ, సకల దేవతా శక్తి ఆవరణ అంతా నిక్షిప్తం చేయబడి ఉంది. ఆ శ్రీచక్రమే ఆత్మగా కలిగినది దేవి అని కూడా చెప్పుకోవచ్చు ఈ నామం ద్వారా. ఇంకో రకంగా చూస్తే ఈ యంత్రాలలో బీజ యంత్రాలని, రేఖాయంత్రాలని, సంఖ్యాత్మక యంత్రాలని ఉన్నాయి. బీజ యంత్రాలంటే ఒక రాగిరేకు మీద దీని మీద బీజాక్షరాలు రాసి అలా నిబంధించడం, అదే బీజ యంత్రం అంటారు. ఇక రేఖాయంత్రాలంటే రేఖలు వృత్తాలు గీసి దాని మీద దాన్ని ఒక దేవతకు ఉపాసనాపరంగా ఆరాధించడం అదొక రేఖాయంత్రం. ఇక కొన్ని యంత్రాల్లో సంఖ్యలు ఉంటాయి. ఆ సంఖ్యలు ఉన్నటువంటి యంత్రాలు సంఖ్యాయంత్రాలు అంటారు. అన్ని యంత్రాల్లోనూ ఉన్నది దేవి యొక్క శక్తే. ఇక రామకల్పం అనే గ్రంథంలో యంత్రం మంత్రమయం ప్రోక్తం యంత్రాత్మ దేవతేరిత దేహాత్మనో యథాభేదో మంత్రదేవతయో స్థదా అని ఉంది. అంటే దేవతలకి యంత్రం శరీరం లాంటిది, మంత్రం ఆత్మ లాంటిది. దేవతోపాసనకి మంత్రము యంత్రము కూడా ముఖ్యాలే. సృష్టికి మూల కారణం బిందువు. ఆ బిందువు నుంచే సృష్టి అంతా కూడా ఏర్పడింది కనుక ఆ సృష్టిలో ఉన్నటువంటి పైన చెప్పిన అన్ని యంత్రాలకి మూలశక్తి ఆ బిందువులోనే ఇమిడి ఉండి ఆయా యంత్రశక్తులుగా ద్యోతకమవుతుంది. ఆయా సందర్భాల్లో ఆ బిందువులో ఉన్నటువంటి మూలశక్తి సర్వయంత్రాత్మిక అనే నామానికి దాని అర్థం. దాని యొక్క ఆ బిందువులో ఉన్న మూలశక్తే సర్వయంత్రాత్మిక అనే నామం. ఈ మంత్రానికి మూలమైన నాదానికి నాదలక్షణం చేత బీజాలు, అగ్ని లక్షణం చేత రేఖలు, ఆకృతులు వస్తాయి. అంటే ఆ శబ్దానికి, ఆ మంత్రంలో ఉన్న శబ్దానికి, దానికి మూలమైన మంత్రానికి ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపమే ధ్యాన రూపంగా మనం భావించుకోవచ్చును. ఆ రేఖలు, ఆకృతులకి ఒక కేంద్ర బిందువు ఉంటుంది ఆ యంత్రంలో. అన్ని యంత్రాల్లోనూ కేంద్ర బిందువు, దాన్ని యంత్రాత్మ అంటారు. మంత్రాత్మ కూడా అదే సర్వయంత్రాత్మిక అంటే అన్ని యంత్రాల్లో ఉన్నటువంటి కేంద్ర బిందువే సర్వయంత్రాత్మిక. ఇక మంత్రం, యంత్రం, తంత్రం ఈ మూడింటిని ఒక దేవతా వ్యూహంగా చూడాలి. దేవి యొక్క ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తుల కేంద్రీకృతమైనవి ఈ మంత్ర, యంత్ర, తంత్రాలు. అందుకే యంత్రాన్ని కొందరు దేవి యొక్క జ్ఞానశక్తిగా కూడా అభివర్ణించారు, అలా ఉపాసించారు కూడా. ఇక మంత్రం యొక్క క్రియాశక్తియే యంత్రం అన్నారు మరికొందరు. ఇక ఈ యంత్రానికి ఇంకో నిర్వచనం ఇచ్చారు. ఆహత, అనాహత, ప్రాణ, మంత్ర, నాదాకృతే మంత్రం అన్నారు. అంటే ప్రతి యంత్రంలోని కేంద్ర బిందువు స్థానం, లయాస్థానం. దాని నుంచి ఆహతం, అనాహతం, ప్రాణం, మంత్రం, నాదం ఇవన్నీ కూడా వచ్చి మళ్ళీ అందులో లయమవుతాయి ఆ కేంద్ర బిందువులోనే. అందుకే దాన్ని కేంద్ర బిందువు లయాస్థానం అన్నారు. మంత్రాల్లో వర్ణం, శబ్దం, బీజములు ఈ 3 ఉంటాయి. ఆ మూడింటి యొక్క నాదం నుంచి వెలువడేటువంటి క్రాంతి తరంగ ఆకృతే యంత్రం. అంటే మంత్ర సాఫల్యం యొక్క సూక్ష్మ రేఖాకృతి యంత్రం. యంత్రాన్ని అవధమంత్రం అనొచ్చు. అవధ అంటే చెప్పకుండా చూపించేది అవధ.
అవధ మంత్రాన్ని చెప్పకుండా చూపిస్తుంది యంత్రం. అంటే చెప్పకుండా రేఖలుగా గీయబడినటువంటి మంత్ర రహస్యం యంత్రం అన్నమాట. మంత్రం సవదనాదం అంటే ఉచ్చరించబడేది బయటకు వచ్చేది, వాక్రూపంలో బయటకు వచ్చేది. ఆ సవదనాదంతో నిర్మించింది అయితే మంత్రం. యంత్రం అవధనాదం యొక్క కేంద్ర బిందువుతో కూడిన రేఖాచిత్రం అన్నమాట. అంటే చెప్పకుండా, ఏమీ మాట్లాడకుండా, శబ్దం లేకుండా ఆ మంత్రం యొక్క శక్తిని అంతటినీ కూడా రేఖాచిత్రంగా చూపించేది యంత్రం. శ్రీ విద్యలో దైవ ఆరాధనని, ఉపాసనా పద్ధతులని, విగ్రహ పూజ, మంత్ర పురస్చరణ, యంత్ర ఆవాహనని స్థూల సూక్ష్మ కారణ రూప పూజ అంటారు. అంటే స్థూలం నుంచి మొదలుపెట్టి సూక్ష్మానికి, అక్కడి నుండి సూక్ష్మతరానికి, ఆ పైన సూక్ష్మతమానికి, ఆ తర్వాత ఆ పరా కేవల లయం అనే స్థితుల్లో పూజా ఉపాసన ధ్యాన పద్ధతిలో మనసుని, అంతఃకరణాన్ని ప్రయాణింపజేయడాన్ని ఉన్నేయ భూమికలు అంటారు మతశాస్త్రంలో. ఆ ఉన్నేయ భూమికల్లో యంత్రాన్ని దేవి యొక్క వాసనామయ స్వరూపంగా, శివశక్తి తత్వంగా భావిస్తారు. ఆ యంత్రాన్ని తన యందే ఆవేశించుకుని దాన్ని కాంతివంతం చేసుకోవడానికి చేసే ధ్యానం మంత్ర పురస్చరణ కన్నా ఉన్నతమైనది. దాన్నే అత్యున్నతమైన యోగ సాధకులు ఆ విధంగా ధ్యానిస్తారు. ఇక దేవి బిందుస్వరూపిణి, బైందవి అన్నారు కదా, బిందుస్వరూపిణి ఆవిడ. అంటే ఆమె అంశగా మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా బిందువే. కాబట్టి ఆ బిందువు ఈ బిందువులో లయించడానికి చేసేటువంటి ప్రయాణానికి ఒక దిక్సూచి లాంటిది యంత్రం. అదే సర్వయంత్రాత్మిక అంటే. ఈ శరీరంలో ఉన్నటువంటి బిందువు ఆ పరబ్రహ్మ రూపమైన బిందువులో లయించడానికి ఒక దిక్సూచిలా చూపిస్తుంది, ఒక మార్గం చూపించేది యంత్రం. అందుకనే దాన్ని సర్వయంత్రాత్మిక అన్నారు. ఇక కాళిదాసు గారు శ్యామలాదండకంలో అంటారు, సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వరూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి అంటారు. అంటే దేవిని సర్వమంత్రాత్మికంగా, సర్వయంత్రాత్మికంగా, సర్వతంత్రాత్మికంగా, సర్వరూపంగా ఆయన కీర్తిస్తారు. అన్ని మంత్రాల స్వరూపం దేవియే అని ముందు నామంలో చెప్పి ఇక్కడ అన్ని యంత్రాలకు ఆత్మరూపమైనది అని చెప్పడంలో మంత్రాలలో ఉన్నటువంటి వివిధ శక్తుల స్వరూపంగా అన్ని యంత్రాల్లోనూ నిండి ఆ యంత్రాలని సమర్థవంతంగా నడిపిస్తోంది దేవి అని భావం. సృష్టిని నిర్మించడానికి, నియంత్రించడానికి అవసరమైనటువంటి శక్తుల్ని మంత్ర యంత్ర రూపాల్లో నిబద్ధించడం జరిగిందని, ఆ మంత్ర యంత్రాలకు ప్రధానమైనటువంటి కారణాలైనటువంటి విజ్ఞాన వివేచనాలకు మూలం దేవి యొక్క ప్రజ్ఞ, ప్రతిభ, ప్రభావాలే అనే అంతరార్థాన్ని అందిస్తోంది ఈ నామం. ఆ ప్రతిభ వైదుషి, ప్రజ్ఞాన ధీయుషి, పాలనా సేముషి అన్నీ ఆ పరమేశ్వరే. సామాన్య యంత్రాల నుండి దేహాంతరాలలో, బ్రహ్మాండాంతరాళాలలో నిరంతర నిర్విరామంగా ప్రాథమిక ప్రామాణిక సూత్రాలకు కట్టుబడి చరిస్తూ సృష్టిలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా తమ తమ జీవన క్రమాన్ని చక్రనేమి క్రమంగా, సక్రమంగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలు కలది దేవి అన్న సర్వసమర్థతా భావాన్ని తెలుపుతున్నాయి ఈ క్రింద రెండు నామాలు కూడా. అంటే సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రాత్మిక అనేవి. ఇవి దేవి యొక్క సర్వవ్యాపకత్వం, సర్వనిర్వహణత్వం, సర్వభారకత్వం, సర్వపాలకత్వం లక్షణాలని వివరిస్తాయి. ఆమె మహారాజ్ఞిత్వాన్ని, మహామాయాతత్వాన్ని మరీ మరీ గుర్తు చేస్తాయి ఆ నామాలు. మంత్రం యంత్రాలతో పాటు వాటిని నిర్వహించడానికి కావలసినటువంటి తంత్రాల యొక్క రూపం కూడా దేవియే అంటోంది సర్వతంత్ర రూప అనే నామం. ఈ నామానికి అర్థం తంత్రములన్నీ కూడా తన రూపముగా కలిగినది. అంటే అన్ని తంత్రముల్లోనూ తాను ఉన్నది, తంత్రములన్నీ తన రూపంగా కలిగినది. దీని యొక్క భావార్థ శ్లోకం మాయాశాబరవామకేశవర తంత్రాతీత రూపైర్యుత జ్ఞానాద్విస్తర లక్షణేన విపుల శాస్త్రాధిదైవాత్మక త్రైగుణ్యేత్యజనేన లభ్యత మహద్వైశిష్ట్య శక్త్యాత్మిక సర్వస్తంత్ర స్వరూప తామసహర
సిడ్నీపురీ శారదా అని. అంటే మాయాశాపర వామకేశవర తంత్రాతీత రూపైర్యుత అన్నారు. అంటే మాయా శాబర వామకేశ్వరం అనేటువంటి తంత్రాలన్నిటికీ కూడా అతీతమైనటువంటి శక్తి రూపం కలిగి జ్ఞానాన్ని విస్తరింపజేసేటువంటి శాస్త్రాదుల్లో చెప్పినటువంటి ఉత్తమ దైవంగా త్రిగుణాలతో యజ్ఞయాగాది పుణ్యకార్యాల వలన లభించిన గొప్ప శక్తితో త్రైగుణ్యేన లభ్యత మహద్వైశిష్ట్య శక్త్యాత్మిక అన్నారు. అంటే త్రిగుణాలతో కూడుకొని యజ్ఞయాగాది పుణ్యకార్యాల వలన లభించిన గొప్ప శక్తితో తామస గుణాన్ని హరించేటటువంటి అన్ని తంత్రముల యొక్క స్వరూపమైన ఈశ్వరి. ఇక తంత్రం అనే దానికి నిర్వచనం తన్యతే విస్తారైతే జ్ఞానం ఇది తంత్రం అని. అంటే జ్ఞానాన్ని విస్తరింపజేసేవి తంత్రాలు అని అర్థం. అంటే అన్ని శాస్త్రాలు అన్ని విద్యలు కూడా తంత్రాల కిందే వస్తాయి. అలా జ్ఞానాన్ని వ్యాపింపజేసేటువంటి అన్ని విధానాలు అన్ని తంత్రాలు కూడా తన రూపంగా కలిగినది అని దాని యొక్క భావం. ఇక ఈ తంత్రం అంటే మంత్ర యంత్రాలతో ఏ విధంగా ఉపాసన చేయాలో చెప్పేటువంటి విధానమే తంత్రం. అంటే తంత్రం అంటే ఆచరణ విధానం అని కనుక చూస్తే ఉపాసనా క్రమంలో స్థూల రూపమైన విగ్రహాన్ని, సూక్ష్మరూపమైన యంత్రాన్ని, కారణరూపమైనటువంటి యంత్ర వ్యూహాన్ని అనుసంధించేటటువంటి మంత్ర శబ్దాలతో వాటన్నిటికీ మూలమైనటువంటి దేవతను తనలో దర్శింపజేసుకుని, తనలో ఆవేశింపజేసుకుని, తనలో దర్శింపజేసుకునేటువంటి క్రియా విధానమే తంత్రం అని చెప్పుకోవచ్చును. అలాంటి ఉపాసనా మార్గాలన్నింటిలోనూ కూడా ఉత్తమమైనటువంటిది శ్రీ విద్యోపాసన. ఆ శ్రీ విద్యోపాసనలో ఉన్నటువంటి విధాన సూత్రాలు కూర్పోయినటువంటి తంత్రానికి తన రూపాన్ని ఇచ్చినటువంటిది అని అర్థం. ఇందాక చెప్పినట్టుగా ఆచరణ విధానం అంటే అనుష్ఠాన విధానాన్ని కనుక తంత్రం అనుకుంటే తంత్రం యొక్క రూపమే యంత్రం. యంత్రంలో ఉన్నటువంటి కేంద్ర బిందువు దగ్గర నాదాగ్నిని కనుక ప్రజ్వలింపజేసి ప్రదీప్తం చేయగలిగితే బహిర్నాదం మంత్రం. ఇచ్ఛాజ్ఞానశక్తులు ఇందాక ఇదివరకు చెప్పినట్లుగా ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులే మంత్ర యంత్ర తంత్రాలు. ఈ అన్నిటి సమామ్నాయమే దేవి అని భావం. తంత్రాలన్నీ కూడా ఆదిగా మొదట్లో శివుని చేత చెప్పబడ్డాయి. ఆగమములు పార్వతముఖం నుంచి ఉద్భవించాయని పురాణోక్తం. ఈ రెండింటికి కూడా అసలు ఆ సర్వజ్ఞుడైనటువంటి సదాశివుడే కర్త. తంత్రాలు సదాశివుడు పార్వతికి ఉపదేశించినటువంటి రహస్య విజ్ఞానాలు. వాటినే ఒకసారి ఉపదేశించిన తర్వాత వాటినే మళ్ళా పరీక్షార్థం పార్వతిని సదాశివుడు అడిగితే ఏం తెలుసో చెప్పమని చెప్పి అప్పుడు పార్వతీదేవి ఆ విజ్ఞానం అంతా కూడా తిరిగి చెప్పినట్లు ఉన్నటువంటి అన్ని తంత్రాలకి కూడా వాటిని ఆగమాలని పేరు. అంటే పార్వతీదేవి శివుని వల్ల విని ఏది మళ్ళా తిరిగి చెప్పినవో అవన్నీ ఆగమాలంటారు. అలా అన్ని ఆగమాలు తంత్రాలు కూడా అన్నీ కూడా తన స్వరూపంగా కలిగిన దేవి. ఈ తంత్రాలు 3 విధాలు: శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు, శాక్తేయ తంత్రాలు అని. మళ్ళా వాటిల్లో కూడా మరో 3 విధాలుగా చెప్పాడు భగవద్గీతలో భగవానుడు. సాత్విక రాజస తామస తంత్రాలని కూడా చెప్పాడండి భగవానుడు. ఎందులో శ్రద్ధాత్రయ భాగయోగంలో చెప్తాడు 17వ అధ్యాయంలో. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనా అంటాడు. అంటే సాత్వికులు దేవతల్ని, రాజసులు యక్షుల్ని రాక్షసుల్ని, తామసులు భూత ప్రేత పిశాచాలని, ఇతర క్షుద్రశక్తుల్ని ఆరాధిస్తారు, పూజిస్తారు అని. ఈ ఉపాసన ఆచరణ విధాన గ్రంథాలలో సాత్వికుల శాస్త్రాలని తంత్రాలంటారు, రాజసుల శాస్త్రాలని యామళాలంటారు, తామసుల శాస్త్రాలను డామరాలని వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అన్ని విధాల సాధనకు తోడ్పడేటటువంటి తంత్రాలు అన్నీ కూడా దేవి యొక్క స్వరూపాలేవి. ఇక శృతి ఏం చెప్తుందంటే బహుధాప్యాగమైర్భిన్నా ప్రస్థాన సిద్ధిహేతవ త్వయ్యేవ నిబంచేతే శ్రోతస్వన్య ఇవార్ణవే అంటుంది. అంటే తంత్రాలు ఆగమాలు ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి వివిధ రకాలైనటువంటి ప్రతిపాదనలు కలిగినవైనా కానీ అవన్నీ ఆమె యందే, అంటే సముద్రమందు నీరు వలె ఆమెకు చేరుతున్నాయి అని శాస్త్రం. ఇక దేవి యొక్క శరీరపక్షంగా తంత్ర ఆగమ విభజనం చేశారు కొందరు శాస్త్రవేత్తలు. అంటే దేవి యొక్క తంత్రాత్మకమైన రూపాన్ని
ఆవిష్కరిస్తున్నాయి కామికాగమం అనేటువంటి తంత్రశాస్త్రం. అందులో దేవి యొక్క ప్రతి శరీర అవయవానికి ఒక ఆగమాన్ని, ఒక తంత్రాన్ని చెప్పడం జరిగింది. ఆ పద్ధతి చూస్తే దేవి యొక్క పాదగమనం, పాదాలని కామికాగమం అనేటువంటి తంత్రం, చీరమండలు యోగయములు, పాదముల వేళ్ళు కారణ ప్రసుతాగమములు, పిక్కలు అజితాగమం, ఊరూరు దీప్తము ప్రభువు అనేటువంటి ఆగమాలు, వీపు అంశుమత్ అనేటువంటి ఆగమం, పొక్కిన నాభి సుప్రభేదకం అనేటువంటి ఆగమం, ఉదరం అంటే పొట్ట విజయం అనేటువంటి ఆగమం, హృదయాత్మకం విశ్వాసం అనేటువంటి ఆగమం, స్తనయుగ్మం స్వయంభవాగమం, త్రినేత్రములు మూడు నేత్రాలు అనరాగమం, కంఠం వీరాగమం, చెవులు రుడుతంత్రం, కిరీటం మకుటతంత్రం, చేతులు విమలాతంత్రం, రొమ్ము చంద్రజ్ఞానం, ముఖం బింబతంత్రం, నాలుక ప్రోద్గీత తంత్రం, గండస్థలం లలితాగమం, నొసలు సిద్ధ కర్ణాభరణాలు అనేటువంటి ఆగమాలు. కర్ణాభరణాల వల్ల సంతానం అనేటువంటి ఆగమం కూడా వస్తుంది. రత్నభూషణాలు కిరణం అనే ఆగమం, వస్త్రం మాతృతంత్రం అనే ఒక తంత్రం. ఇక మిగిలిన అంగాలు ఉపాంగాలు ఇవన్నీ కూడా ఇక మిగిలిన తంత్రాలకి అన్వయించారు. తత్వంగా, పరతత్వంగా, బిందువుగా, కేంద్రంగా, వృత్తంగా, వివర్తంగా వ్యాపించినటువంటి ఆ మొట్టమొదటి స్పందశక్తిని నామరూపాత్మకంగా కనుక విభజించినట్లయితే అదే మాయామయ ప్రపంచం అవుతుంది. మళ్ళీ ఆ వృత్తం యొక్క చివరి నుండి కేంద్ర బిందువులకు చేరే వరకు కూడా ఈ ప్రాణము, ఆత్మ చేసేటటువంటి ప్రస్థానము, ప్రయాణము ఒక ప్రక్రియ. అదే అన్నిటికన్నా రహస్యమైన తంత్రము, అదే ప్రక్రియ. ఆ ప్రక్రియ కోసం అని చెప్పి దాని యొక్క సాధనం వలె అన్ని అణువుల యందు స్పందరూపంగా, శక్తి రూపంగా శక్తిని ప్రవేశపెట్టి తానే మూల ప్రకృతి అయినటువంటి ఆ అనేక కోటి బ్రహ్మాండ జననియే సర్వతంత్ర రూప అంటే. శంకరాచార్యుల వారు ఈ తంత్రాలన్నింటిలోకి కూడా శ్రీ విద్యాతంత్రమే సర్వపురుషార్థదాయకం అని చెప్పారు. ఏమంటారంటే ఆయన చతుష్షష్ట్యాతంత్రై సకలమది సంధాయ భువనం శ్రితస్థిద్ధి ప్రసవపరతంత్రై పశుపతి పునస్తన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితల భవాదేతరదిదం అంటారు. అంటే అమ్మా, శివుడు అనేక సిద్ధుల్ని ఇచ్చేటటువంటి మాయా శావరం వంటి 64 తంత్రాలను ప్రసాదించి ప్రపంచాన్ని మోహపెట్టి తాను నిశ్చలంగా కూర్చున్నాడు. నీవు ఆ తంత్రాల్లో ఉన్నటువంటి సారమంతా గ్రహించి వాటి వలన పరమపురుషార్థమైనటువంటి మోక్షం లభించదని తెలుసుకుని అన్ని పురుషార్థాలను సమకూర్చగలిగినటువంటి ఉత్తమ తంత్రాన్ని చెప్పమని శివుణ్ణి నువ్వు నిర్బంధించు. ఆ నిర్బంధించడం వలన ఆయన ఇతర తంత్రాలతో పని లేనటువంటిది, అన్ని పురుషార్థాలని సమకూర్చడంలో ప్రధానమైనది, స్వతంత్రమైనది, ఏ తంత్రానికి లొంగకుండా స్వతంత్రమైనది అయినటువంటి నీ తంత్రాన్ని అంటే శ్రీ విద్యా తంత్రాన్ని భూమి యందు అవతరింపజేశాడు అని చెప్తున్నారు ఆయన. క్షితితల మవాదేతరదిదం అని చెప్పి. అలాగే గౌడపాదుల వారు కూడా తమ యొక్క శుభగోదయ స్థుతిలో ఇలా అంటారు. చతుష్షష్టిస్తంత్రాణ్యపి కులమతం నిందితమభూ ద్విజేద మిశ్రాఖ్యం మతమపి భవే నిందితమిహ శుభాభ్యా పంచయితా శృతి సరణి సిద్ధా ప్రకృతయా మహావిద్యాస్తాసాం భవతి పరమార్థో భగవతి అంటారు. అంటే శాక్తేయంలో కౌడాచార్యులకి 64 తంత్రాలు చెప్పబడ్డాయి, మిశ్రమాచార్యులకి 8 తంత్రాలు ఉన్నాయి. కానీ సమయాచార్యులకి మనకు 5 తంత్రాలు అనేటువంటి శుభక పంచకం అనేటువంటివి అవి మహోన్నతమైనవి, ప్రమాణమైనవి. ఆ 5 తంత్రాలు కూడా వాసిష్ఠ సంహిత, సనక సంహిత, సనందన సంహిత, సనత్ కుమార సంహిత, సుఖ సంహితలు అనేవి. ఈ 5 కూడా మహావిద్యాతంత్రం. ఈ మహావిద్యాతంత్రాన్ని పరమార్థ భగవతి అంటున్నారు. అదే పరమార్థం అమ్మ అని చెప్పి. ఈ నామంలో ఒక రహస్యనామం ఉంది. ఇది సర్వరూప అనే నామం. అంటే అన్ని రూపాలు తానే అయినటువంటిది. ఈ నామరూపాత్మకమైన సృష్టి అంతటినీ కూడా ఆవరించి ఉన్నటువంటి మహామాయాశక్తి, అన్ని రూపాలు తనవే అయినటువంటి ఈశ్వరి అని సర్వరూప అనే దానికి అర్థం. అన్ని తంత్రాలు
తన రూపంగా కలిగినది అనడంలో మంత్రయంత్రాలలో నిక్షిప్తమైనటువంటి మహాశక్తిని లోక సంరక్షణకి వినియోగపరిచే విధంగా తగిన విధానాల ద్వారా వెలువరించే సామర్థ్యం కలిగినది దేవి అని అంతరార్థం. పరమాణువు నుంచి బ్రహ్మాండాల వరకు విస్తరించినటువంటి ఈ సృష్టి క్రమాన్ని నిర్వహించడానికి కావలసిన మంత్ర యంత్ర తంత్ర ప్రయోగ సాధన విధానాలన్నీ కూడా ఆ దేవి యొక్క ఆదేశాలే అని కూడా ఇందులో సందేశం. సృష్టిలో అండాండ బ్రహ్మాండాలంతా వ్యాపించి ఉన్న మహామాయాశక్తియే సర్వతంత్ర రూప అని అసలు భావం. ఆ సర్వాంతర్యామిని, సర్వార్థదాయిని, సర్వార్థ భామిని ఆ పరమేశ్వరే. అన్ని యంత్రాలలో మూలాధారంగా ఉన్నది, అన్ని తంత్రాలు తన రూపమైనది దేవి అని చెప్పిన కింద నామాల్లో భావ జీవ దేవ ప్రకృతుల్ని నియంత్రించి పాలించడానికి కావలసినటువంటి సమర్థ శక్తుల్ని విధానాలని తాను కలిగి ఉన్నది అనే అంతరార్థం కనిపిస్తుంది ఆ నామాల్లో. దేవి లాలనా సామర్థ్యాన్ని, పాలనా సారథ్యాన్ని అన్యాపదేశంగా ధ్వనిపూర్వకంగా తెలుపుతున్నాయి ఆ నామాలు. మంత్ర యంత్ర తంత్రాల సాధనాలను ఉపయోగించి ఏ స్థితికి చేరవచ్చునో చెబుతోంది మనోన్మణి అనేటటువంటి రానున్న నామం. దాని యొక్క అర్థం ఉన్నతంగా మననం చేయబడినట్టుంది అటువంటిది అని. దాని యొక్క భావార్థ శ్లోకం చూస్తే సంకల్పేతి వికల్పయేన విషయాన్ తద్వాసనాలేశయ యోగాభ్యాస వికాస భాస మననోన్మన్యాస్తు యద్దేవత ఆమ్నాయార్థస్వరూపిణి పరశివాశక్త్యైక్య సద్రూపిణి బ్రహ్మానంద మనోన్మని సునయని సిడ్నీపురీ శారదా. అంటే సంకల్పేతి వికల్పయేన విషయాన్ తద్వాసనాలేశయ అన్నారు. అంటే సంకల్ప వికల్పాలు, విషయవాసనలు లేశం కొంచెం కూడా లేనటువంటి యోగాభ్యాసం చేత వికసించి ప్రకాశించే స్వచ్ఛమైన మనస్సులో చేయబడేటువంటి మరణానికి అధిదేవతగా శృతుల రూపమై శివశక్తి స్వరూపము పరాశక్తి రూపము ఒకటైనదిగా మనోన్మని అనేటువంటి యోగ సాధనా స్థితిలో బ్రహ్మానందాన్ని ప్రసాదించేటటువంటి ఈశ్వరి అని. బ్రహ్మానంద మనోన్మని సునయని అన్నారు. అంటే బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఏ స్థితిలో? మనోన్మని అనేటువంటి యోగ సాధనా స్థితిలో ప్రసాదిస్తుంది. మననం అంటే అంతర్లీనంగా ఒక మంత్రాన్ని కానీ దేనైనా కానీ పురస్కరణ చేయడం. ఆ పురస్కరణ చేయడం వలన మంత్రాధిదేవతల్ని తనలో ఆవేశించుకుని మంత్రాన్ని తన్మయత్వంతో అంతర్గతంగా అనవరతంగా పఠించే పద్ధతిలో మనసు బాహ్య విషయాల నుంచి అంతరంగంలోకి మరలించి భావనల్ని ఆలోచనల్ని కూడా అంతర్ముఖంగా తరలించేటువంటి స్థితిని మనోన్మని స్థితి అంటారు యోగ సాధనా క్రమంలో. ఆ స్థితిని దేవితత్వంగా భావిస్తారు కూడా. అదే మనోన్మని అనే భావం. అన్ని ప్రవృత్తుల నుంచి మరల్చబడినటువంటి మనస్సు ఆత్మలో లయం కావడమే మనోన్మన స్థితి. మనోన్మన స్థితి అంటుంది యోగశాస్త్రం. అంటే అంతర్యాగంలో మనసు నిర్మలమైనటువంటి ధ్యానించబడే దేవతలో లీనమైపోతుంది. అంటే మనసులో భాషించేటటువంటి జాతృ ధ్యాన ధ్యేయ రూపాలు మూడు కూడా ఒకదానిలో ఒకటి లయమైపోయి చివరికి అన్నీ ఒకటైపోతాయి. అదే మనోన్మని స్థితి. అందులో కేవలం జ్ఞానామృతాన్ని ఆస్వాదించడమే దాని యొక్క లక్ష్యం. అలా ఒకదానిలో ఒకటి లయం చేసేటువంటి ఆ లయకారిణి ఈ దేవి. అందుకే ధ్యాన జాతృ ధ్యేయ రూప అనే నామం కూడా వస్తుంది ముందు. ఇక రుద్ర నమ్మకంలో ఈశ్వరుణ్ణి వామదేవ ముఖ ధ్యానంలో చెబుతారు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమో, బలప్రమథనాయ నమ, సర్వభూతదమనాయ నమో, సర్వభూతదమనాయ నమో, మనోన్మనాయ నమ అంటారు. అంటే మనోన్మనాయ అంటే ఆ వామదేవుడు ఆ మనోన్మనుడు అని అర్థం. అలాగే ఆయన శక్తి వామదేవి మనోన్మయి.
అంతా ఒకటే. మనం వామదేవి అనే నామమే వస్తుంది తర్వాత. వజ్రేశ్వరి వామదేవి వయో వస్తా వివర్జిత అనే నామం కూడా వస్తుంది ముందు. అంటే ఆయన వామదేవుడు, ఈమె వామదేవి, ఆయన మనోన్మనుడు, ఈయన మనోన్మని. ఇక బ్రహ్మరంధ్రానికి కిందగా ఉన్న ప్రదేశాన్ని మనోన్మని అంటారు యోగశాస్త్రంలో. దాన్నే రుద్రుని యొక్క నోరు వక్రం అంటారు, ముఖం. మనసు లయమయ్యేటువంటి స్థానం కనుక దాన్ని మనోలయ స్థానం అని కూడా అంటారు. అది శివశక్తుల యొక్క ఐక్యస్థితిని సూచించే ప్రదేశం. యోగశాస్త్రం ప్రకారం ఎంతో ఉన్నతమైన ప్రదేశం అది. ఇక మనోన్మని అనేది యోగముద్రా స్థితి అని చెబుతోంది యోగశాస్త్రం. యోగశాస్త్రం ఏముంటుందంటే, నిరస్త విషయాసంగం సన్నిరుద్ధం మనోహృది యదా యాత్యున్మనీ భావం తదా తత్ పరమం పదం నేత్రే యోన్మేష నిమేష శూన్యే వాయుర్యయ వర్జితరే చ పూరః మనశ్చ సంకల్ప వికల్ప శూన్యం మనోన్మనీసా మయి సన్నిధత్తాం చిత్తేంద్రియాణం చిరనిగ్రహేణ శ్వాస ప్రచారే శమితే యమీంద్ర నివాదదీపా యవనిశ్చలాంగ మనోన్మనీమగ్రధియో భవంతి అంటుంది. అంటే సంకల్ప వికల్పాలు, విషయ సంగములు లేనటువంటి మనస్సు, హృదయము కూడా అడమోడ్పు కన్నులతో అలా కొంచెం మూసి కొంచెం తెరిచినటువంటి కన్నురెప్పలతోటి అతి తక్కువైనటువంటి ప్రాణవాయువు కలిగినటువంటి శ్వాస ఉన్న యోగస్థితిని మనోన్మని ముద్రాస్థితి అంటారు. అక్కడ చిత్తము, ఇంద్రియాలు పూర్తిగా నిగ్రహించబడి శ్వాస కూడా నామమాత్రంగా ఉండి గాలి లేని చోట నిశ్చలంగా ఉండే దీపం వలె మనస్సు ఉన్న స్థితియే మనోన్మని స్థితి. నివాత దీపాయువ నిశ్చలాంగా మనోన్మనీమగ్రధియో భవంతి అన్నారు కదా. అంటే గాలి లేని చోట నిశ్చలంగా దీపం ఎలా ఉంటుందో ఆ విధంగా మనస్సు ఉన్నటువంటి స్థితే మనోన్మని స్థితి. ఇది తంత్ర సాధనలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి గమ్యాన్ని చేరే స్థితి అన్నమాట. ఇంకో రకంగా చూడాలంటే ఈ దేహంలో ఉన్న షట్చక్రాలలో ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్యన 9 సూక్ష్మచక్రాలు ఉన్నాయి. ఆ 9 సూక్ష్మచక్రాలలో చివరిదైనటువంటి సహస్రారానికి ముందుగా కిందుగా ఉన్నటువంటి 8వ చక్రం ఉన్మన. దీనికి దిగువన సుమన అనేటువంటి సూక్ష్మచక్రం వరకు కూడా మనస్సు ఇంకా ప్రాపంచికంగా ఐహికమైనటువంటి విషయాలతో పనిచేస్తూ ఉంటుంది. ఈ కుండలిని కనుక ఉన్మనం చేరగానే ఇక మనసు కూడా పనిచేయనటువంటి నిశ్చలమైన స్థితి అది. అందుకే మనోన్మని అంటే అదనమాట. ఇక స్వచ్ఛంద భైరవతంత్రం అనేటువంటి తంత్రశాస్త్ర గ్రంథంలో ఈ మనోన్మని గురించి కొంచెం చెప్పబడింది. యాశక్తి కారణత్వేన తదూర్ధ్వం చోన్మనీ స్మృత నాత్రకాల కళామానం నతత్వం నచదేవత సునిర్వాణం పరం శుద్ధం రుద్రవక్త్రం తదుచ్యతే శివశక్తి దిఖ్యాత నిర్వికల్ప నిరంజనే అంటారు. అంటే కారణాలకు కారణమైన శక్తి ఉన్మని. యాశక్తి కారణత్వేన అన్నారు. అంటే కారణాలకే కారణమైనటువంటి శక్తి. దానిలో కాలం లేదు, కళ లేదు, తత్వం లేదు, దేవత లేదు, నిర్వాణమైనటువంటి పరమపదం అది. దాన్ని రుద్రవక్త్రం అనబడుతుంది కూడా. అది శివశక్తి స్వరూపంగా ప్రసిద్ధమైంది. నిర్వికల్పమైనది, నిరంజనమైనది, అదే దేవి యొక్క స్వరూపము అని. ఇక నామరూపాలకు సంబంధించినటువంటి విషయలోనత్వాన్ని వదిలిపెట్టి మనస్సులో, హృదయంలో ఉన్నటువంటి చాపల్య భావాలు కూడా వదిలించుకుని కేవల జ్యోతిగా ప్రాణాన్ని మార్చడమే ఈ మనోన్మని స్థితి. అదే రహోయాగం అంటారు ఈ శ్రీ విద్యలో. ఇక ఈ మనోన్మని అనే నామంలో రెండు రహస్యనామాలు ఉన్నాయి. ఒకటి మణి అనేది. అంటే మణి అంటే మనసే రూపమైనది అని, మనస్సు రూపంగా కలిగినది. అంటే మనస్వరూపిణిగా జీవులన్నింటిలోనూ ఉన్నది. మహామాయా స్వరూపిణి ఆవిడ. అందుకని మనస్వరూపంలో ఆవిడ అన్ని జీవుల్లోనూ ఉంటుంది అని. ఇంకొకటి ఉన్మని అని ఇంకొక నామం. ఉన్మని అంటే శివశక్తి ఐక్య తత్వమైనటువంటి ఉన్మనీ స్థితి. ఉన్మనీ స్థితి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఆ ఉన్మనీ స్థితి అంటే శివశక్తి ఐక్యతత్వం. అది శివశక్తి ఐక్య రూపిణి కాబట్టి ఉన్మని అనేది ఆమెకు సాధకనామం. ఈ ప్రాపంచిక విషయాలను గురించినటువంటి చాపల్యాన్ని, ఇంద్రియ లోలత్వాన్ని, చాంచల్యాన్ని వదిలించుకొని మనసును నిగ్రహించుకొని
నిశ్చలమైన జ్యోతి రూపంలో ప్రాణాన్ని నిలిపి అంతర్జ్యోతి అయినటువంటి ఆత్మజ్యోతిలో లయం చేయడమే ఈ మనోన్మని అనే నామానికి యోగార్థం ప్రయోగార్థం కూడా. మిగతా నామాల వల్లే కాకుండా యోగపరంగా విశ్లేషిస్తే కానీ సమన్వయం కుదరని నామం ఇది. అంటే మామూలుగా బహిరంగంగా చెప్పుకుంటే దీనికి సమన్వయం కుదరక అర్థం కాకుండా ఉంటుంది. అదే యోగశాస్త్రపరంగా కానీ చెప్పుకోగలిగితే ఇది చక్కగా అర్థమవుతుంది. ఇంతకు ముందు చెప్పినటువంటి మంత్ర యంత్ర తంత్రాల ప్రయోగ ప్రభావ పరమార్థం ఈ మనోన్మని స్థితి అని, అది ఆ కరుణాంతరంగిణి ఆ కరుణా తరంగిణి తరుణావలోకనాల వలనే అందుకోవడం సాధ్యమవుతుందని సందేశపూర్వకంగా అంతరార్థం ఈ నామంలో ఉంది. దానిని ప్రసాదించేది జ్ఞానభావాన్మని భావయోగాన్మని యోగతత్వోన్మని తత్వజ్ఞానాగ్రణి అయినటువంటి ఆ పరమేశ్వరే. అన్ని మంత్రాల స్వరూపమై అన్ని యంత్రాలలో అంతర్భాగమై అన్ని తంత్రాలకు తన రూపాన్ని ఇచ్చినది అనుండి కిందటి నామాల యొక్క పరమార్థం ఆ మంత్ర యంత్ర తంత్రాల ప్రయోగ సాధన విధానాల లక్ష్యం మనోన్మని అనే స్థితికి మనస్సుని అంతఃకరణాన్ని చేర్చడమే అని సారాంశంగా చెప్పింది క్రిందటి మనోన్మని అనే నామం. అలా నిశ్చలమైన మనస్సు యొక్క స్థితి దేవియే అని ఆ నామం యొక్క అంతరార్థం. ఆ స్థితిలో బాహ్య ప్రాపంచిక విషయ సంగతత్వం తెగిపోయి పరబ్రహ్మతత్వం స్థిరపడుతుందని, అదే పరబ్రహ్మ పరాశక్తి సమైక్య స్థితి అని ఆ నామాల్లో ఉన్నటువంటి పరమ రహస్య సూచికం అది. ఆ పరబ్రహ్మాత్మిక గుణలక్షణాలను వివరిస్తున్నాయి రానున్నటువంటి కొన్ని నామాలు. అందులో మహేశ్వరి అనే నామానికి బాహ్యమైన అర్థం మహేశ్వర సంబంధమైనటువంటి శక్తి రూపిణి అని. దీని యొక్క భావార్థ శ్లోకం వేదాంతేన ప్రతిష్ఠిత ప్రకృతినో లీనస్య యస్యాపరః యన్మాహేశ్వరమాయినంతు గుణ సంబంధేతి శక్త్యాత్మిక ఆత్మాతీత మహేశ్వర ప్రణయిని ఆనంద మాహేశ్వరి ఈశావాస్యమిదేతి సర్వవిదితే సిడ్నీపురీ శారద అని. అంటే వేదాంతేన ప్రతిష్ఠిత ప్రకృతినో లీనస్య యస్యాపరః అన్నారు. అంటే వేదానికి మొదట చివరల్లో కూడా పఠించబడేటువంటి ప్రణవం అంటే ఓంకారానికి అతీతంగా ఉండే మహేశ్వరునికి సంబంధించింది. మాయ అయినటువంటి ప్రకృతి కలవాడు ఆయన. మాయ అనే ప్రకృతి కలవాడైనటువంటి మహేశ్వరుని యొక్క శక్తి సంబంధమైనది, ఆత్మకంటే పూర్ణమైనది. ఆత్మాతీత మహేశ్వర ప్రణయిని అన్నారు కదా. అంటే ఆత్మకంటే పూర్ణమైనది, అతీతమైనది, మహేశ్వరుని ఇల్లాలుగా ఈశావాస్యం మొదలైనటువంటి ఉపనిషత్తుల చేత చెప్పబడినటువంటి ఆనంద మాహేశ్వరి అనేటువంటి ఈశ్వరి. ఈ జీవుల హృదయాల్లో ఆత్మరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క మూల రూపం మహేశ్వరుడు పరబ్రహ్మ. ఆ మహేశ్వరుని సంబంధమైనది మహేశ్వరి. అంటే మహేశ్వర లక్షణ విశిష్టురాలు, అంటే మహేశ్వర లక్షణాలన్నీ కూడా కలిగినది. అంటే పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం ఈ మహేశ్వరి అనే దానికి. మాయాంతు ప్రకృతి విద్యాం మాయంతు మహేశ్వరం అంటుంది ప్రకృతి అని అంటుంది శృతి. అంటే ఆ మహేశ్వరుని యొక్క మాయా స్వరూపమే ప్రకృతి సృష్టి రూపిణి, అదే మహేశ్వరి. అంటే ఆయన యొక్క మాయాస్వరూపమే మహేశ్వరి. అలాగే యో వేదాదౌస్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యఃపరస్స మహేశ్వర అంటుంది శృతి. అంటే వేదానికి ఆరంభంలోనూ అంతంలోనూ చెప్పబడేటువంటి స్వరం అంటే ప్రణవం ప్రకృతిలో లీనమవుతుంది. అంటే ప్రణవం అంటే ఓంకారం. ఆ ఓంకారం అంటే ఏంటి? సత్వగుణ రజస్తమో సత్వగుణ రజోగుణ తమోగుణ మిశ్రమం అది. అంటే అందులో ఓంకారంలో ఆ ఊ ఓం అమ్మ అని ఉన్నాయి. అంటే ఆ మూడు కూడా మూడు త్రిగుణాలకి సంబంధించినవి. ఆ ప్రణవానికన్నా ఆ త్రిగుణాల కన్నా అతీతుడు మహేశ్వరుడు. అట్టి మహేశ్వరుడికి
ఏ విధంగా మా మహేశ్వరుని యొక్క శక్తికి సంబంధించినటువంటి రూపము మహేశ్వరి అని. ఈ లింగ పురాణంలో తమసాకార రుద్రాఖ్యో రజసా కనకాండజ సత్వేన సర్వగో విష్ణు నైర్గుణ్యేన మహేశ్వర అని చెప్పబడింది. అంటే మహేశ్వర శబ్దం తామస గుణ సంబంధం అయితే కాలరుద్రుడిని, రాజస గుణ సంబంధం అయితే కనకాండజుడు అంటే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త. అలాగే సత్వగుణ సంబంధం అయితే సర్వవ్యాపి అయినటువంటి విష్ణు అని. ఇక నిర్గుణతత్వం అయినప్పుడు మహేశ్వరుడని అర్థం. అంటే నిర్గుణతత్వ లక్షణాలు కలిగినది మహేశ్వరి. ఇక మహా అంటే పరబ్రహ్మం అనే అర్థం ఉంది. మా ఇది బ్రహ్మ అంటుంది తైత్రీయ ఉపనిషత్తు. అంటే పరబ్రహ్మమే మహా అంటే పరబ్రహ్మం అంటే విశ్వము అనంతం అని కూడా అర్థాలు ఉన్నాయి మహా అనడానికి. ఈ మహేశ్వరి అనగా పరబ్రహ్మం యొక్క సగుణ శక్తి రూపంగా విశ్వానికి మహారాజ్ఞిగా అనంతమైనటువంటి అధికారం కలది మహేశ్వరి అని దీని యొక్క భావం. మహాన్ ప్రభుర్వై పురుష తమీశ్వరాణం పరమం మహేశ్వరం అంటుంది శృతి. అంటే జీవులందరికీ ఉన్నతమైన ప్రభువుగా అధికారం కలిగినటువంటి వారందరికన్నా పరమమైన వాడు మహేశ్వరుడు అని అర్థం. అట్టి మహేశ్వరుని యొక్క లక్షణాలన్నీ కూడా కలిగినది ఆ శక్తి స్వరూపిణి మహేశ్వరి అని అర్థం. మంత్రరూపా మహేశ్వరి అని మరో శృతి చెబుతోంది. అంటే మంత్రమే రూపంగా కలిగినటువంటి నాదస్వరూపిణి, సర్వమంత్రస్వరూపిణి అనే నామం ఉంది కదా. అలాగే మంత్రరూపా మహేశ్వరి అంటే మంత్రమే రూపంగా కలిగినటువంటిది నాదస్వరూపిణి ఆవిడ, ఆ మంత్రేశ్వరి, సర్వమంత్రేశ్వరి. ఇక మహా అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు, ఆ మూడు అవస్థలు కలిపి మహా అంటారు. ఈశ్వరి అంటే దానిపైన ఉన్నది తురీయం. అంటే మహేశ్వరి అంటే అన్ని అవస్థల యందు కూడా చైతన్య స్వరూపిణిగా ఉన్నది అని అర్థం. మహాభారతంలో మహేశ్వర సర్వభూతానాం మాతాం ఈశ్వరశ్చ సహా అని ఉంది. అంటే పంచభూతాలకు ఈశ్వరుడు కనుక ఆయన మహేశ్వరుడు అని అర్థం. అలాగే సర్వభూతాలకు అధినేత్రి కనుక ఈమె మహేశ్వరి. ఇది వరలో చెప్పుకున్నటువంటి 25 తత్వాలు అంటే పంచవింశ తత్వాలు కూడా అతీతమైనటువంటి తత్వం ఈ మహేశ్వరి అనేది. దాన్నే గౌడపాదుల వారు తమ శుభగోదయ స్థుతిలో ఇలా అంటారు. పృథివ్యాపస్తేజ పవన గగనే తత్ప్రకృతయ స్థితా సన్మాత్రాస్త విషయదశకం మానసమితి తతో మాయా విద్య తదనుజ మహేశ శివ ఇతి పరం తత్వాతీతం మిడిత వపురిందో పరకళా అంటారు. అంటే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ 25తో పాటుగా మనస్సు, మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అని మరొక 5 తత్వాలు కలిపి 25 తత్వాలు మొత్తం. ఈ 25 తత్వాలకు కూడా అతీతమైనటువంటిది అని. ఇక మహా అంటే ఇదివరకు చెప్పుకున్నట్లుగా దివ్యమైనటువంటిది, తేజవంతమైనటువంటిది అని అర్థం. ఈశ్వరి అంటే రాజ్ఞి, అధికారం కలది, అధికారి అని కనుక అర్థాలను కనుక చూస్తే మహేశ్వరి అనే అర్థంలో సర్వోత్కృష్టమైనటువంటి తేజస్సుతో ప్రకాశించే మహారాజ్ఞి అని భావం. ఇక 8 మంది అష్టమాతలు ఉన్నారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి అని. ఈ అష్టమాతల్లోనూ మాహేశ్వరి అనేది ఒకరు. ఈ మాహేశ్వరి అనే నామంలోనే ఒక మంత్రం ఉంది, మాహేశ్వరి మంత్రమే ఉంది దాంట్లో. దాని యొక్క ధ్యాన శ్లోకం వరాంకుశ ఉపాసమభీతి ముద్రాం కరైర్వహంతీం కరుణార్ధచిత్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం మహేశ్వరీం నౌమి మమేష్టదాత్రీం అని. దాని యొక్క మంత్రం ఐం హ్రీం శ్రీం దేవదేవి మహాదేవి మహేశ్వరి స్వాహ అని. ఇక్కడి నుంచి మహాత్రిపుర సుందరి అనే నామం వరకు కూడా దేవి యొక్క దివ్య రూపాలు చెప్పబడుతున్నాయి. ఈ మహేశ్వరి నుంచి మొదలుపెట్టి మహాత్రిపుర సుందరి వరకు కూడా దేవి యొక్క దివ్య రూపాలు చెప్పబడుతున్నాయి. ఇవన్నీ మహేశ్వరి అంటే మహేశ్వరుని ఇల్లాలు అని భావించకుండా అన్ని తత్వాలకు అతీతమై శుద్ధ చైతన్య రూపమైనటువంటి పరబ్రహ్మకు సంబంధించినటువంటి మాయాశక్తి స్వరూపంగా
దేవిని దర్శింపజేస్తుంది ఈ నామం. సగుణ నామరూపాత్మక పరాశక్తిగా, మంత్రస్వరూపిణిగా, మహారాజ్ఞిగా, సర్వావస్థల యందు ఉన్నటువంటి చైతన్య శక్తిగా, సర్వాధికార సమన్వితగా దేవిని భావించమని ఈ నామంలో ఉన్నటువంటి రహస్యమైన అంతరార్థం. మహితి బ్రహ్మ అనేటువంటి వేదవాక్యానుసారంగా చూస్తే బ్రహ్మమనే ఈశ్వరి, మహారాజ్ఞి, సర్వజ్ఞ, సర్వజ్ఞానమయి అయినటువంటి నిర్గుణ పరబ్రహ్మ అని అసలు అర్థం. ఆ మహాజ్ఞానేశ్వరి, జ్ఞానతత్వేశ్వరి, తత్వపూర్ణేశ్వరి, పూర్ణమాహేశ్వరి ఆ పరమేశ్వరే. మహేశ్వరుని భార్య అనే కాక పరబ్రహ్మ యొక్క మాయా చైతన్య రూపమే దేవి అని మహేశ్వరి అనేటువంటి క్రిందటి నామంలోని అంతరార్థం. ఈ పరబ్రహ్మతత్వానికి మాయతో ఉన్న సంబంధం అనుభూతిలోకి రావాలంటే భక్తుడు మనోన్మనీ స్థితికి ఎదగాలని, అప్పుడు మంత్ర యంత్ర తంత్రాలకు అతీతమైనటువంటి ఆత్మతత్వం అందుతుందని, ఆ స్థితిలో మహేశ్వరి తత్వం అవగాహన అవుతుందని సాధకుల యొక్క అనుభవపూర్వక సందేశం. ఆ నిరంతర తేజోరూపమైనటువంటి ఆత్మజ్యోతియే మహేశ్వరి. తేజస్సుతో పాటుగా ఓజస్సుతో కూడా శోభిస్తోంది అని అంటోంది మహాదేవి అనే తర్వాత నామం. ఈ మహాదేవి అనే నామానికి అర్థం ఉన్నతమైన ఆధిపత్యం కలిగినది, ఉన్నతమైన అధికారం కలిగినది. కాంతి క్రాంతి జిగీషమోదవర లక్షణ్యాని దివ్యత్వతాం వ్యక్తావ్యక్త గుణేతరాన్ విలసిత దైవత్వ సంశోభితాం మహాసద్గుణయాధిపత్య సుమహాదేవి ప్రభాపూర్ణత మహాజ్ఞాన్విత కార్యకారణకృత సిడ్నీపురీ శారద అన్నది ఈ నామం యొక్క భావార్థ శ్లోకం. దాని యొక్క ప్రత్యక్షమైన అర్థం చూస్తే కాంతి క్రాంతి జిగీష మోదవర లక్షణ్యాని దివ్యత్వతాం. దివ్యత్వం అనే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయట. అవేమిటి? కాంతి, క్రాంతి, జిగీష, మోదం ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి దివ్యత్వంతో వ్యక్తము, అవ్యక్తము, వ్యక్తాతీతము అయినటువంటి గుణాలతో, దైవత్వ శోభతో, అన్ని సద్గుణాలకు ఆధిపత్యం వహిస్తూ మహాసద్గుణయాధిపత్య సుమహాదేవి ప్రభాపూర్ణత అన్నారు. అంటే అన్ని సద్గుణాలకి కూడా ఆధిపత్యం వహిస్తూ అన్ని కార్యాలకు కారణమైనటువంటి మహిమాశక్తితో కూడినటువంటి మహాదేవి అనే పేరు కలిగిన ఈశ్వరి. ఇక దేవి అనేటువంటి పదం చూస్తే దివ్వు అనే ధాతువు నుంచి వచ్చింది. అది దివ్వు అనే ధాతువు నుంచి వచ్చినవి దివి, దేవ, దివ్య, దైవ, దేవి ఇలా అనే పదాలు ఉన్నాయి. దివ్వు అంటే అర్థం మోదం అంటే సంతోషం, కాంతి, క్రాంతి, గతి, గతి అంటే ప్రయాణం, ముందుకు వెళ్ళడం, ఆకాశం, విజిగీష అంటే విజయం మీద కోరిక, స్వప్నం, క్రీడ, మదము, వ్యక్తపరచడం ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి దివ్వు అనే ధాతుకి. ఈ లక్షణాలన్నీ కూడా గొప్పగా కలిగినది మహాదేవి. అంటే ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నతంగా ఎన్నో ఎక్కువగా ఉన్నది అని అర్థం. దీనిని పూర్వపద కర్మధారయ సమాసం అంటారు సాహిత్యంలో. అంటే ముందు పూర్వపదంలో చెప్పడం అనమాట. అంటే ఈ లక్షణాలు గొప్పగా కలిగినది దేవి అనేది లక్షణాలు, మహా అంటే గొప్పగా కలిగినది అని చెప్పడం. అలా కాకుండా షష్ఠీ తత్పురుష సమాసంలో కనుక చెప్తే దీని యొక్క అర్థం ఇంకో రకంగా వస్తుంది. మహా అంటే గొప్పతనానికి, దేవి అంటే అధిపతి అని అర్థం. అంటే ఔన్నత్యం, వైభవాలకు అధిపతి అని కూడా ఇంకొక అర్థం ఉంది దీంట్లో. ఔన్నత్యమైనటువంటి అన్నిటినీ తన నుండి వ్యక్తపరిచేది కనుక సర్వోన్నత వైభవానికి అధిపతి కనుక ఈమెకు మహాదేవి అని పేరు. ఈ దేవి పురాణం ఏముంటుందంటే బృహదస్య శరీరం తపమేయం ప్రమాణతః ధాతుర్మహేది పూజాయాం మహాదేవి తస్మృతే అంటుంది. అంటే దేవి యొక్క శరీరం ఏ ప్రమాణాల చేత, ఏ కొలతల చేత కొలవలేనిది అని. ఇక మహా అంటే మహాపూజాయాం అని ధాతు. అంటే మహా అంటే పూజ అనే అర్థంలో పూజింపదగినది. ధాతుర్మహేది పూజాయాం అని పూజింపదగినది, అంతులేనిది అని అర్థం, అనంతం అని అర్థం. ఇక దేవి భాగవతంలో కూడా తాళ
తారకాసుర సంహారం కోసం దేవతలు చేసిన ప్రార్థనలకి కరుణించి దేవి చైత్రశుద్ధ నవమి శుక్రవారం నాడు సాక్షాత్కరించింది. ఆమె ఎలా ఉందంటే వర్ణిస్తున్నారు. నైవజోర్ధం నతిర్యక్య నమధ్యే పరిజగ్రహత్ ఆద్యంతరహితం తత్తు సహస్తాద్యంగ సంయుతం అని. అంటే ఆది మధ్య అంతాలు లేకుండా అద్భుతమైనటువంటి కాంతిలతో ప్రసరిస్తూ శరీరము అంగాలు లేనటువంటి ఒక రూపం సాక్షాత్కరించింది దేవతలకు అని. ఆ అనంతమైన తేజరూపాన్నే మహాదేవి అని స్తుతించారు ఆ దేవతలందరూ. ఇక శరీరాల్లో ఉండే ఇంద్రియాలకు ఉన్నటువంటి అన్ని శక్తుల యొక్క అధిష్టాన స్వరూపమే మహాదేవి అంటే. అంటే దేహాల్లో ఉండే అన్ని శక్తుల్ని క్రమబద్ధంగా సంచారం చేయించేటటువంటి మహా అధిపతి ఈ మహాదేవి. మహాదేవుడు అంటే దేవత అందరిలోనూ గొప్పవాడు. దేవత అందరిలో గొప్పవాడు మహాదేవుడు. ఆ నామం కలవాడు పరమశివుడు. శివుని యొక్క అష్టమూర్తులు 8 మూర్తులు ఉన్నాయనివి. సదాశివుడు, మహాదేవుడు, కపాలి, నీలలోహితుడు, స్థాణువు, సాంబుడు, శంకరుడు, దక్షిణామూర్తి అని. వారిలో మహాదేవుని యొక్క శక్తి స్వరూపిణి ఈ మహాదేవి. ఇక మహాలక్ష్మి గాయత్రి మంత్రం చూస్తే మహాదేవి చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఉంటుంది. అంటే మహాదేవి చ విద్మహే, మహాదేవి యొక్క స్వరూపమే ఆ మహాలక్ష్మి అని చెప్పడం అన్నమాట. ఇక మహాదేవి అంటంలో మహదాకాశానికి అధిపతి మహాదేవి. ఎన్నో ఆకాశాలు ఉన్నాయి, అందులో మహదాకాశానికి అధిపతి మహాదేవి. అంటే ఆకాశ స్వరూపిణి అని అర్థం. సర్వకారణ బిందువు, మూల ప్రకృతి స్వరూపిణి ఆవిడ. సృష్టికి మొట్టమొదటి కారణమైన బిందువు యొక్క స్వరూపమే ఆవిడ. అలాగే గండకీ నదీ తీరంలో చక్రతీర్థం అని ఒక తీర్థం ఉంది. అందులో సాలగ్రామ రూపంలో ఉన్నటువంటి దేవత పేరు కూడా మహాదేవి అని. ఈ మహాదేవుని యొక్క శక్తి స్వరూపిణి మహాదేవి అనేటటువంటి సామాన్య అర్థంతో పాటుగా జీవుల దేహాల్లో అంతఃశక్తిగా అన్ని ఇంద్రియాలని, యంత్రాలని నిరంతరంగా క్రమబద్ధంగా నియంత్రించి పనిచేయించేటటువంటి దైవశక్తి స్వరూపం అనే భావన కూడా ఈ నామంలో ఉంది. మంత్రశక్తి మహేశ్వరి అయితే యంత్రశక్తి మహాదేవిగా భావన చేయమని క్రమాలంకార సహితంగా చెబుతోంది. ఎంతో హితంగా చెబుతోంది. విశ్వవ్యాప్త, విశ్వాంతర, విశ్వరూప అయినటువంటి దేవి మహాదేవి కాకుండా ఎలా ఉంటుంది? నిస్సందేహంగా ఇది ఆమె యొక్క సార్థక నామమే. మహాభావ భావిని, మహాకాశ భాసిని, మహాదేవ భామిని ఆ పరమేశ్వరే. అండాండాల్లోనూ బ్రహ్మాండాల్లోనూ అంతఃశక్తిగా, అంతరిక్ష శక్తిగా సృష్టి అంతటినీ క్రమబద్ధంగా నిర్వక్ర విక్రమంగా నిర్వహిస్తున్నటువంటి దేవిని మహాదేవిగా అభివర్ణించింది కిందటి నామం. సృష్టిలో ఉన్నటువంటి అన్ని యంత్రాలను ఒకే మూల సూత్రాల ఆధారంగా సమర్థిస్తున్నటువంటి దేవి యొక్క శక్తి యుక్తుల్ని, ఆసక్తి ప్రసక్తుల్ని, వ్యక్తావ్యక్త సంసక్తతని చిన్న పదాలలో అందించాయి ఈ క్రిందటి నామాలు. అంతటి మహత్తరమైనటువంటి శక్తి స్వరూపిణికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెబుతోంది మహాలక్ష్మి అనే నామం. ఈ మహాలక్ష్మి అనే నామం యొక్క బాహ్యమైన అర్థం అధికమైన సంపదనిచ్చేది, విశిష్టమైన లక్షణాలతో శోభిల్లేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం జీవద్వ్యక్త విశిష్ట లక్షణకృత సౌందర్య లక్షణ్యత విద్యా సంపద దాన ధైర్య గుణరూపాధీశ లక్ష్మ్యైర్యుత రామా భీమ ఘనాంక వాసవర భామ శ్యామ శోభారమా మహాలక్ష్మి సులక్ష్య లక్షణయుత సిడ్నీపురి శారదా అని. అంటే జీవుల్లో ఉన్నటువంటి విశిష్ట లక్షణాలకు జీవవ్యక్త విశిష్ట లక్షణకృత సౌందర్య లక్షణ్యత అన్నారు. అంటే జీవుల్లో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణాలకి, సౌందర్యానికి, ఇక విద్యా సంపద దాన ధైర్య గుణ రూపాధీశ లక్ష్మీయుత అన్నారు. అంటే విద్యకు, సంపదకు, దానం, ధైర్యం ఈ గుణాలన్నింటికీ కూడా నియంత్రించేటటువంటి శక్తి కలిగినది. గుణము, రూపము ఇవన్నీ కూడా వీటన్ని కూడా నియంత్రించేటటువంటి శక్తి కలిగినది. సర్వలక్షణ సమన్వితై
శ్యామలాకారంతో పరమేశ్వరుని యొక్క అంకపీఠం మీద ఆసీనురాలైనటువంటి దేవి అని. ఇది ఎంతో విచిత్రమైనటువంటి నామం. ఈ నామం మహాలక్ష్మి అంటే మామూలుగా మనం విష్ణువు యొక్క భార్య అని అనుకుంటాం. కానీ ఇందులో ఈ దేవి పురాణంలో కూడా పరమేశ్వరుని అంకపీఠం మీద ఉన్నటువంటి దేవిని మహాలక్ష్మి అని పిలుస్తున్నాడు. శ్యామలా రూపంతో ఉంటున్నాడు. అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. శివపురాణంలో తస్యాం అంకమండలారూఢాం శక్తిర్మాహేశ్వరీ పరా మహాలక్ష్మి రిధిఖ్యాత శ్యామా సర్వమనోహర అని ఉంది. అంటే శివుని అంకమండలం మీద అంకపీఠం మీద కూర్చున్నటువంటి శ్యామల అనే పేరుతో ఉన్న శక్తియే మహేశ్వరి, ఆమె మహాలక్ష్మి అని ప్రసిద్ధి అని చెప్తోంది లింగపురాణం. సృష్టికి మూలమైనటువంటి లక్షణాలు చిన్నారు ఏమిటవి? అస్థి, బాధి, ప్రియం, నామం, రూపం. అంటే వ్యక్తం, అవ్యక్తం, నామం, రూపం, స్థితి ఇవన్నీ ఇవే అసలైన విశిష్ట లక్షణాలు, అసలైన చిహ్నాలు ఇవే. ఈ విశిష్టమైన లక్షణాలు కలిగినది దేవి అని అర్థం. అనేక కోటి లక్ష్మీదేవులకి లక్ష్మీ ప్రదానం చేసేది మహాలక్ష్మి. అంటే లక్ష్మీదేవులకే లక్ష్మీ ప్రదానం చేస్తుంది అని. అంటే అన్ని రకాల సంపదలకి, విద్య, దాన, ధైర్య, అధికార, గుణ, రూప, శీలాది సంపదలన్నిటికీ కూడా నిలయమైనది. వాటికి మూల కారణ శక్తి, వాటిని భక్తులకి ప్రసాదించేది అనేటటువంటి మహాదేవి మహాలక్ష్మి అనే నామం యొక్క అర్థం. మహాలస నామకం దైత్యం శతి క్షపయతీది చ మహాలస మహాలక్ష్మి రిచితఛాతిమాగత అంటుంది మైలార తంత్రం. అంటే మహాలసుడు అనేటువంటి రాక్షసుని సంహరించి మహాలస మహాలక్ష్మిగా ప్రసిద్ధి చెందింది దేవి అని దాని యొక్క భావం. ఇక ఆయుష్ సూక్తంలో శ్రీయం లక్ష్మీం అంబికా మౌపలాంగాం అని ఉంది. అంటే పార్వతీదేవిని లక్ష్మీపదంతో సంబోధించారు. అంటే వారిద్దరూ ఒకటేనని, ఇద్దరు కూడా మహేశ్వరి, ఇద్దరు కూడా మహాలక్ష్మునే అని అర్థం. మార్కండేయ పురాణంలో సర్వస్యాద్య మహాలక్ష్మి త్రిగుణాసా వ్యవస్థితే అని చెప్పబడుతోంది. అంటే సర్వప్రపంచాలకి, సర్వ సృష్టికి మొదలైనది త్రిగుణ స్వభావురాలు మహాలక్ష్మి అని అర్థం. అంటే ఆ మహాలక్ష్మియే ఈ దేవి. ఇక ఇంద్రుడి యొక్క స్థుతి, మహాలక్ష్మి స్థుతిలో ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తే మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే అంటారు. అంటే ఆ మహేశ్వరి అనే పదం నామం కూడా ఈ మహాలక్ష్మి స్థుతిలో వస్తుంది. వీటిని పోలినటువంటి నామ శ్లోకాలే దేవీ సప్తశతిలో కూడా కనిపిస్తాయి. ఇక శ్రీ సూక్తంలో ప్రార్థనా భాగంలో సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని ఉంటుంది. అంటే అన్ని రకాలైనటువంటి లక్ష్ములు కూడా ఈ మహాదేవి మహాలక్ష్మి యొక్క స్వరూపమే, ఈ మహాలక్ష్మియే పరమేశ్వరి అని దాని యొక్క అంతరార్థం. ఇలాగ సంపదలకు నిలయమైనటువంటి మహాలక్ష్మిని శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రంలో అత్యంత మధురంగా కీర్తిస్తారు. ఆయన కొల్హాపురంలో ఉన్నటువంటి దేవి యొక్క నామం కూడా మహాలక్ష్మి, ఆమె పరమేశ్వరే. అష్టాదశ పీఠాల్లో ఒకటి కొల్హాపురం, దాంట్లో ఉంటున్న నామం దేవి యొక్క నామం మహాలక్ష్మి. అలాగే 13 సంవత్సరాల కన్యని మహాలక్ష్మి అని పిలుస్తారని ధౌమ్యుడు తన యొక్క లక్షణసారంలో చెప్పాడు ఆయన. ఈ నామంలో మహాలక్ష్మి అనే నామంలో కొన్ని రహస్యనామాలు ఉన్నాయి పరిశీలిస్తే. మొట్టమొదటిది మహాల. అంటే మహాల అంటే ఆకీట బ్రహ్మ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి నామరూపాత్మకమైనటువంటి చైతన్యానికే మహాల అని పేరు. ఈ సృష్టి అంతటికీ మహాల అని పేరు. లమ్ అనేది రూపబీజం, అందుకని మహాల అనేది పరమేశ్వరి యొక్క నామం. ఇక లక్ష్మి అంటే చిహ్నం కలది అని అర్థం, లక్షణం అని అర్థం. ఇందాక చెప్పినట్టుగా అస్థి, బాధి, ప్రియం, రూపం, నామం ఇవన్నీ విశిష్టమైన లక్షణాలు. ఇవన్నీ కూడా కలిగినది లక్ష్మి అని, అది పరమేశ్వరే. ఇక లక్ష్మి అన్న పదంలో పంచదశి, మహాలక్ష్మి అన్న పదంలో షోడశి మంత్రాలు గుప్తంగా చెప్పబడ్డాయి. ఇంకొక విశిష్టమైనటువంటి నామం ఇందులో ఉన్నది ఈం అనేది. ఈం అనేది
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తంలో వస్తుంది. అంటే శ్రీ సూక్తంలో ఏం చెబుతున్నారు? ఈంకారం పరమేశ్వరి బీజం కాబట్టి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి ఈంకారాన్ని శరణ వేడుతున్నాను. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే, అటువంటి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి ఈం రూపంలో ఈంకారాన్ని శరణమహం ప్రపద్యే శరణ వేడుతున్నాను అని. ఆ విధంగా శ్రీ సూక్తంలో శ్రీ విద్యా మంత్రం కూడా నిక్షిప్తమైంది. ఈ విధంగా కనుక భావన చేసి తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అంటూ భావన చేసి ఆ మహాలక్ష్మీ నామాన్ని గనక మంత్రరాజ మహేశ్వరిగా సీఎం దేవీముపాస్మహే అని ధ్యానిస్తే సకల వాంఛలు తీరుతాయి, ఎన్నో గొప్ప ఫలితాలు కలుగుతాయి దీనివల్ల. ఇక క్ష్మీ అనేటువంటి ఇంకొక నామం. ఇందులో గొప్ప మంత్రశాస్త్ర రహస్యం ఉంది. ఈ క్ష్మీం అనే పదంలో ఉన్నటువంటి వర్ణాలు క, ష, ఈ, మా, హ అనేవి. వీటిని కనుక సంఖ్యలుగా మారిస్తే వాటి యొక్క మొత్తం 16 అవుతుంది. అంటే 16 షోడశ మంత్రాన్ని సూచిస్తోంది. అంటే ఈ క్ష్మీం అనేది షోడశ మంత్రానికి చిహ్నం అని అర్థం. మహాలక్ష్మి అంటే సంపదలకు అధిదేవత, శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలు అనే సామాన్యార్థంలోనే కాకుండా సృష్టికి ప్రధాన చిహ్నాలు లక్షణాలు కలది అనే విశేష భావాన్ని సూచిస్తోంది ఈ మహాలక్ష్మి అనే నామం. అన్ని విధాలైనటువంటి లక్ష్ములకు మూలశక్తి స్వరూపమై ఆయా లక్ష్ముల్ని భక్తులకు ప్రసాదించే సర్వశక్తి సమన్విత అయినటువంటి దేవిని సర్వలక్షణ సమన్వితగా, సర్వ సంపత్ ప్రదాతగా, మంత్రరాజ మహేశ్వరిగా దర్శింపజేసింది ఈ నామం. మంత్ర యంత్ర తంత్రాలలో మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి అనే నామాలను కనుక అన్వయిస్తే మంత్రయంత్రాలకు కావలసినటువంటి తంత్రాలను ప్రసాదించే దేవి రూపమే ఈ మహాలక్ష్మి అని మనం భావించవచ్చును. ఆ భక్త ప్రసాదయ, ఆ సదయ హృదయ దయామోదయ ఆ పరమేశ్వరే. సృష్టిలో ఉన్న విశిష్ట లక్షణాలు కలిగిందనేటువంటి మహాలక్ష్మి పదంతో దేవిని చెప్పడంలో ఎంతో ధ్వని నిండి ఉంది. భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇచ్చేటటువంటి దేవతగా ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మికి మహాశబ్దం జోడించేసరికి ఉదాత్తమైన మహత్తరమైన పరబ్రహ్మ స్వరూపంగా భాషించింది దేవి ఈ నామంలో. అంతేకాకుండా శ్రీ విద్యకి, శ్రీ సూక్తానికి అద్భుతమైనటువంటి అనుబంధాన్ని సాధిస్తూ శ్రీ సూక్తం అందరూ భావించే లక్ష్మీ స్తోత్రం అనే కాకుండా పరమేశ్వరి యొక్క దివ్య స్తోత్రంగా లక్ష్మీ మంత్రంతో పాటు పంచదశిని, షోడశిని కూడా నిగూఢంగా దాచినటువంటి మంత్రరాజ్యంగా నిరూపిస్తోంది ఆ నామం. ఆ అంతరార్థాన్ని అవగాహన చేసుకొని ఆ ధ్వనిని ఆస్వాదించగలిగితే అదొక అద్భుత సాహిత్య రసానందానుభూతి. అటువంటి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి దేవిని శివుని ప్రేయసిగాను ఇంకా మరింత విశాల భావంతోనూ వర్ణిస్తోంది మృడప్రియ అనే రానున్న నామం. దాని యొక్క మృడప్రియ అనే నామానికి అర్థం శివుని యొక్క ప్రియురాలు అని అర్థం. దాని యొక్క భావార్థ శ్లోకం చూస్తే సృష్ట్యాద్యంతయనంతలీన ధృత సాక్షీభూత జీవేశ్వర మార్తాండాస్య విశిష్ట లక్షణయుత వామార్థ దేహాత్మిక ఐశ్వర్యాన్మనసాధివాస ఘనత బ్రహ్మాత్మ సంధీయత భక్తశ్రేయ మృడప్రియ వరమయ సిడ్నీపురీ శారద అని. అంటే సృష్ట్యాద్యంతయనంతలీన ధృత సాక్షీభూత జీవేశ్వర అన్నారు. అంటే సృష్టి అంతమైనప్పుడు, అనంతంలో లీనమైనప్పుడు దానికి అతీతంగా సాక్షీభూతంగా ఉండేటటువంటి పరబ్రహ్మ లక్షణం కలిగి సూర్యుని వంటి సర్వసాక్షి గుణం కలిగినటువంటి ఈశ్వరుని యొక్క వామార్థ భాగంలో ఉండి, వామార్థ దేహాత్మిక అన్నారు. ఆయన యొక్క వామభాగంలో ఉండి ఈశ్వరుణ్ణే మనస్సులో నిలుపుకుని ఐశ్వర్యాన్మనసాధివాస ఘనత అన్నారు. అంటే ఈశ్వరుణ్ణే మనసులో నిలుపుకుని బ్రహ్మానికి అనుసంధిస్తూ భక్తులకి సదా వరాలను ప్రసాదిస్తూ సంరక్షించేటటువంటి ఈశ్వరి అని. సృష్టిలో ఉన్నటువంటి
నామరూపాత్మకమైనటువంటి అన్ని పదార్థాలు కూడా ప్రళయకాలంలో అనంతంలో కలిసిపోవలసిందే. అలా కలిసిపోతున్నప్పుడు అంటే ఆ ప్రళయకాల మృత్యువుకి పైన ఉన్నవాడు అని అర్థం. మృడు అంటే ఆ ప్రళయకాల మృత్యువుకి పైన ఉన్నవాడు అని అంటే అది బ్రహ్మరూపమైనటువంటి శివస్వరూపమే. అది ఆ బ్రహ్మరూపము ప్రేమగా కలిగినది అంటే శివ ప్రియ అంటే ఆ బ్రహ్మరూపం ప్రేమగా కలిగినది లేదా ఆ బ్రహ్మకు ప్రియమైనది అని రెండు అర్థాల్లోనూ చూసుకున్నా కానీ ఎంతో అందమైనది. మృడ అంటే సుఖము ఆనందం అని కూడా అర్థాలు ఉన్నాయి. మృడయతి సుఖయతి భక్తానితి మృడ అని నిఘంటువు చెబుతుంది. అంటే మృడం అంటే సుఖమని ఆనందం అని కూడా అర్థాలు ఉన్నాయి. అంటే మృడు అంటే సుఖానందాన్ని కలిగించేవాడు ఈశ్వరుడు అని అర్థం. ఆయన యొక్క ప్రేయసి శివప్రియ అంటే ఆయన యొక్క ప్రేయసి. ఇక శివమహిమన స్తోత్రంలో జనసుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః అని ఉంటుంది. అంటే శివుడిని మృడుడిగా ప్రార్థించారు అందులో. ఆ సదాశివునికి ప్రియమైనది దేవి అని ఈ నామం యొక్క అర్థం. ఇక మృడ అంటే ఆనందం చెప్పుకున్నాం ఇందాక. మృడ అంటే ఆనందం అయితే ఆనందం త్రిగుణాత్మకమైనది. ఈ సత్వగుణం రజోగుణం తమోగుణాలతో కూడినది. జీవుల్లో ఆనందమయ కోశానికి సంబంధించినది. ఈ ఆనందం లౌకికము పారలౌకికం అని. లౌకికం అంటే ఐహికమైనది అశాశ్వతమైనది, పారలౌకికం అంటే శాశ్వతమైనది అని రెండు రకాలు ఈ ఆనందాల్లో. ఈ పారలౌకిక ఆనందం ఇంకా మరో 10 స్థాయిల్లో ఉంటుంది అంటున్నాయి ఈ ఉపనిషత్తులు. అవి మానుషానందం, మానుష గంధర్వానందం, దేవగంధర్వానందం, పితరానందం, అజానజ దేవానందం, ఇంద్రానందం, బృహస్పతి ఆనందం, ప్రజాపతి ఆనందం, బ్రహ్మానందం. అలాంటి నిత్యము సత్యము శాంతమైనటువంటి ఆ బ్రహ్మానందం ప్రేమగా కలిగినది అంటే బ్రహ్మానంద స్వరూపిణి అని ఈ నామం యొక్క మృడప్రియ అనే నామం యొక్క అసలు అంతరార్థం ఇది. అలాగే సకల సుఖాలకి భూమి ఆధారం కనుక భూతత్వానికి మృడ అని పేరు. శివతత్వం భూతత్వం రెండూ కలిగినటువంటి దేవి అని. అలాగే మృడాని అనే నామం కూడా ముందు వస్తుంది. అంటే మృడు అంటే శివుని యొక్క భార్య అనే నామం కూడా ముందు వస్తుంది. శివునికి ప్రియమైనది అని, శివుడు ప్రేమగా కలిగినది అని రెండర్థాలు అందమైనవే ఈ నామ సందర్భంలో. పైగా ముందు రాబోయే మృడాని నామం దీంతో పాటు ఇదే అర్థాన్ని ఇస్తున్నట్లు కనిపించినా కానీ అక్కడ శివుని భార్యగా చెప్పబోతూ ఇక్కడ శివుని ప్రియురాలు అనడం గురించి కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ నామం యొక్క అంతరార్థం బ్రహ్మానందం అంటే ఇష్టపడేది అని. సర్వమంత్ర యంత్ర తంత్ర యోగ కర్మ భక్తి జ్ఞాన వైరాగ్య లయ వంటి అన్ని సాధనల యొక్క చివరి స్థితిలోనూ లభించేది బ్రహ్మానందం. దానినే ప్రేమగా కలిగినది. అంటే క్రింద నామాల్లో పరోక్షంగా చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి సాధనా విధానాల ఫలమే ఈ బ్రహ్మానందానుభూతిని ప్రేమగా పొందడం అని అర్థం. అవే ఈ నామాలన్నింటిలోనూ అంతర్గతంగా ఉన్న భావాలు, సందేశాలు, నిర్దేశాలు, ఆదేశాలు. భక్తులకి ఉపాసకులకి సాధనాలయ ప్రవేశాలు, యోగ నిర్దేశాలు కూడా ఈ నామాలు. వాటన్నింటిలో విస్తరించినటువంటి విశ్వనాదప్రియ, నాద వేదప్రియ, వేద జ్ఞానప్రియ, జ్ఞానగమ్యప్రియ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.